రెండోది ఏంటంటే వాళ్ళ భారత రాజ్యాంగం ప్రకారము గత కాంగ్రెస్ కానీ ప్రస్తుత బీజేపీ కానీ పరిపాలన సాగించట్లేదు. భారత రాజ్యాంగం 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం కంటే ముందు ఈ దేశంలో లక్షలాది మంది స్వతంత్ర సమరయోధుల యొక్క బలిదానాల యొక్క ఫలితం స్వాతంత్రం, భారత స్వాతంత్రం. భారత స్వాతంత్రానికంటే ముందు కూడా మనకు ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం పేరు మనుధర్మశాస్త్రం. మనుధర్మశాస్త్రం ప్రకారం శూద్రులు అంటే బీసీలు తర్వాత ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర ఈ ప్రాంతంలో ఉన్న రెడ్లు, కమ్మలు, వెల్మలు వీళ్ళంతా కూడా శూద్రుల కిందకి వస్తారు. అతి శూద్రులు అనేటువంటి వాళ్ళు ఎస్సీలుగా వాళ్ళు నామకరణం చేశారు. ఈ శూద్రులు అతి శూద్రులు సేవకులుగా ఉండాలి, వీళ్ళు చదువుకోకూడదు, అధికారం చేయకూడదు అనేది మరి మనధర్మశాస్త్రం చెప్తా ఉంది. దాన్ని మొత్తం ఆ యొక్క మనధర్మశాస్త్ర యొక్క దుర్మార్గమైనటువంటి విధానాన్ని పక్కకు నెట్టేసి మనకి భారత రాజ్యాంగం రాసుకున్నాం. ఆ రాజ్యాంగం ఏం చెప్తా ఉంది? ఈ దేశంలో భారతీయులైన ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఉన్నాయి. ఓటేసే హక్కు కానీ, జీవించే హక్కు కానీ, తమకు నచ్చిన మతాన్ని కానీ లేదా విశ్వాసాన్ని కానీ కలిగి ఉండేటువంటి అవకాశం భారత రాజ్యాంగం కల్పిస్తుంది. అయితే మతము కానీ, దేవుడు కానీ, నమ్మకం కానీ, విశ్వాసాలు రాజకీయాలకు దూరంగా ఉండాలి. వ్యక్తిగత విశ్వాసాలు వేరు, రాజ్యాంగానికి ముడిపెట్టి ఉండకూడదు అనేది రాజ్యాంగంలో ఆనాడు ఉన్నటువంటి మరి ఎంతో ముందు చూపుతో ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగం. అయితే భారత రాజ్యాంగాన్ని అనేక సార్లు పాలక వర్గాలు తమకు అనుకూలంగా, పాలక వర్గాలంటే ఇందులో ఎవరైతే ఆధిపత్య మరి వర్గాలు ఉన్నారో, పెట్టుబడిదారులు, అగ్రకులాలకు సంబంధించినటువంటి వీళ్ళు ఉన్నాయితున్నారో, మనధర్మ శాస్త్రాన్ని ఆచరించేటువంటి వాళ్ళు వీళ్ళు ఎప్పటికప్పుడు తమకు అనుకూలంగా మార్చారు. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం ఈ 79 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కూడా ఇంకా మనకి కుల వివక్షత ఎందుకుంది? ఇవాళ గుడికి, దేవుడికి, మసీదుకి, చర్చిల మీదనే మన కొట్లాట ఉంది. కానీ బయట ప్రపంచం చూస్తే ఎక్కడికో వెళ్ళిపోయారు. విజ్ఞాన శాస్త్రంలో, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఒకవైపు ఉంటే, మనం ఇంకా కులము, మతము, దేవుడు ఇక్కడైనా ఉండిపోయినాం. మనం దేవుడు అనేది, మతం అనేది వ్యక్తిగతం. కానీ ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనేది దాన్ని మనం భారత రాజ్యాంగం మీద, న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం ఉంటూనే అక్కడ ఏమన్నా తప్పులు జరిగితే ప్రశ్నించేటువంటి అధికారాన్ని మాత్రం మనకు రాజ్యాంగం కల్పించాలి. సుప్రీంకోర్టు అయినా సరే, భారత పార్లమెంట్ అయినా సరే, రాష్ట్రపతి అయినా సరే, ప్రధానమంత్రి అయినా సరే నిర్ణయాలు తప్పుగా చేస్తే ప్రశ్నించే హక్కు మనకు భారత రాజ్యాంగం ఇచ్చింది. అందుకే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మాత్రం ఖచ్చితంగా ఈ దేశ అభివృద్ధిని, ఈ దేశ సమైక్యతని కాపాడే ప్రతి పౌరులు వ్యతిరేకించాల్సిన అవసరం. ఎందుకంటే ఇవాళ ఎప్పుడు వివాదం ఎందుకు? ఇవాళ ఎస్టీలకి, అగ్రకులాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మతం మారితే ఇవాళ క్రైస్తవ మతంలోకి అన్ని కులాలకు వచ్చేసినాయి. మరి వీళ్ళకి లేని ఎస్సీలని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఎస్సీ కులాల నుంచి వచ్చినటువంటి విద్యావంతుల నుంచి వచ్చిన ప్రశ్న. ఆ ప్రశ్నకి మందకృష్ణ మాదిగ గారు లేవనెత్తిన అంశాలు. ఇవాళ మనమందరం భారతీయులం అనేటువంటి భావన ఎందుకు ఉండట్లేదు భారతదేశంలో? నువ్వు బయట ప్రపంచానికి, బయట దేశాలకు వెళ్తే ఒక జాతి ఉంటుంది. అమెరికాది ఒక జాతి, రకరకాల దేశాలు రకరకాల మా జాతి, మా మరి భారతదేశంలో మేమందరము భారతీయులమని ఎందుకు ఉండట్లేదు? దానికి పాలక వర్గాలు, విభజించి పాలించేటువంటి ఈ ఆధిపత్య వర్గాలు ముఖ్యంగా మనధర్మ శాస్త్రాన్ని పరోక్షంగా అమలు చేస్తూ ఉన్నారు ఇవాళ. కాబట్టి ఇవాళ మనం చూస్తూ ఉంటే ఇవాళ ఇంతకాలం ఈ సమస్యను పరిష్కారం చేయరు. ఇవాళ ఎస్సీలు కానీ లేదా ఇతర వెనుకబడ్డ తరగతులని ఎస్సీల మీద అంటరానితనం ఉంది. అంటరానితనం పోవాలన్నప్పుడు ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ ఇతర రాజ్యాంగ పెద్దలు కానీ ఏం చెప్పారు? వాళ్ళని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చి వాళ్ళు కూడా పాలన వ్యవస్థలో భాగమైనప్పుడు ఈ కుల వ్యవస్థ పోతుంది అనుకున్నారు. 79 సంవత్సరాలైనా కుల వ్యవస్థ పోవట్లేదు. ఈ కుల వ్యవస్థ పోవడానికి పాలక వర్గాలు, ప్రభుత్వ యంత్రాంగము, ముఖ్యంగా రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలను పరిపాలించే రాష్ట్ర, జిల్లా, కేంద్ర ప్రభుత్వాలు మరి కృషి చేయట్లేదు. మూఢనమ్మకాలను పెంచుతూ ఉన్నారు. మూఢనమ్మకాలు మతాలుగా విడిపోయి ఉండాలని కోరుకుంటున్నారు, కులాలుగా విడిపోయి ఉండి కోరుకుంటున్నారు. కానీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ భారతదేశం ఉన్నతమైన, ఈ ప్రపంచంలోనే అత్యున్నతమైన దేశంగా ఎన్నికయ్యే అవకాశం ఉందని చెప్పి పాలక వర్గాలు, ముఖ్యంగా గత కాంగ్రెస్ కానీ ప్రస్తుత బీజేపీ కానీ చేయట్లేదు అనేది మనం ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు సారాంశాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ప్రధానంగా చూడకు మందకృష్ణ మాదిగ అన్న అంశాలు హిందూ దేవాలయాల్లో ఎస్సీలను కూడా పూజారులో ఉంచాలి, అయితే ఇప్పుడున్న బ్రహ్మలను పూజారుగా తొలగించాలి, ఎస్సీ ఎస్టీ బీసీల వర్గాలను కూడా పూజారుగా ఉంటే సమన్యాయం జరుగుతుందనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఇప్పుడు భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు, ఇప్పుడు మొట్టమొదటిసారిగా కేరళ, కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి కేరళలో అక్కడ దళితులని పూజారులుగా పెట్టారు. తర్వాత ఇప్పుడు తమిళనాడులో కూడా దళితులని పూజారులుగా పెట్టారు. మరి వివక్ష పోవాలి, మనమంతా భారతీయులం కావాలి, హిందూ ధర్మం బలంగా ఉండాలి, హిందువులందరూ ఇంకా సంఘటితం కావాలంటే మరి హిందూ ధర్మంలో కులం ఎందుకు ఉండాలి మనకు? ఇది ప్రశ్నే. ఇది మనం వేస్తున్నా కాదు. ఆనాడు మహాత్మా జ్యోతిబా పూలే నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి ఈనాటి వరకు కూడా చాలా మంది ఈ ప్రశ్న అనేది ఉంది. కొత్తగా వచ్చిన ప్రశ్న కాదు. మరి మనం దేవాలయాలు అన్నప్పుడు దేవాలయాల్లో కొంతమంది చెప్తుంటారు నిజంగా బ్రాహ్మణులు బాగా పేదరికంతో ఉన్నారు. నేను ఒక ఆయన మాట్లాడుతున్నాడు, బ్రాహ్మణులు పూజారులకు పిల్లలు ఇవ్వట్లేదు. అవును, మరి ఇప్పుడు నువ్వు దేవుడిని మనం అందరం సొంతం చేసుకోవాలి, ఒక ధర్మం సరే, అదొక నమ్మకం, దేవుడు ఇష్టం నమ్మాలి, ఎవరు నమ్మద్దున్నాం అంటే ఒక హిందూ ధర్మం గురించి మనం మాట్లాడలేదు. ఇలా క్రైస్తవులైనదే సరే అక్కడ పాస్టర్లుగా ఆయన అదొక ప్రశ్న వేశాడు. పాస్టర్లు కూడా అగ్రకులాలు ఉంటున్నారు లేదా ఉన్నత వర్గాలు ఉంటున్నారు. మరి అక్కడికి వెళ్ళే భక్తులందరూ కూడా కింద ఎస్సీలు పోతున్నారు. ఇక్కడ కూడా మన హిందూ దేవాలయాలు కూడా బ్రాహ్మణులు ఎందుకు పూజలుగా ఉండాలి? ఆ బ్రాహ్మణులు కూడా ఇవాళ విద్యావంతులైన బ్రాహ్మణులు హిందూ ధర్మం బాగుపడాలంటే మరి కింది కులాల నుంచి కూడా వాళ్ళకి నేర్పాలి, సంస్కృత భాష నేర్పాలి. లేదా తెలుగులోని ఇవాళ మనం చాలా ఇవాళ పాలి భాష నుంచి, సంస్కృతం నుంచి ఇవాళ తెలుగు రకరకాల దేశంలో ఉన్న 20-26 భాషలు మనం మాట్లాడుతున్నాము. ఏ భాషలకు ఆ భాషకు తర్జుమైనట్టు మనకు కూడా మన దేవాలయాల్లో, హిందూ దేవాలయాల్లో కూడా కింద దళితులను కానీ, బీసీలను కానీ, హిందూ ధర్మం ఆచరించే వాళ్ళందరినీ కూడా కుల వివక్షత పోవాలి, హిందూ ధర్మం బలోపేతం కావాలన్నప్పుడు మరి కులం పోవాలి. అందులో కులం బ్రాహ్మణులతో పాటు ఇతర కులాలను కూడా ఎవరు జనాభా ఉంది, వారి జనాభా ప్రకారం గుళ్ళలో వాళ్ళని పెడితే ఇంకింత బలోపేతం అవుతుంది కదా. వాళ్ళ హిందూ దేవాలయాల్లోకి ఎస్సీలే రానివ్వకపోవడం, బీసీలో కూడా కింది సంచార జాతులు అంటే వాళ్ళని రానివ్వకపోవడం, వాళ్ళందరూ ఏం చేశారు? క్రైస్తవ మతం తీసుకున్నారు. ఇంకా కొంతకాలం వెనక్కి పోతే ముస్లిం మతంలోకి వెళ్ళారు ఎస్సీలు. కాబట్టి అక్కడ కూడా వారికి ఉంది, అక్కడ కూడా ముస్లిం మతంలోకి పోయినంత మాత్రాన వాళ్ళని కూడా ఏమీ గౌరవంగా లేదు. వాళ్ళని కూడా ఏం చేస్తారు? ఫకీర్లుగా, ఆ తర్వాత బొంతలు చేసేవాళ్ళుగా, గుడ్డేనుగులుగా, రాళ్ళు కొట్టే మన కాశ తుర్కలుగా, వాళ్ళకు కూడా అక్కడ వివక్షత ఉంది. కాకపోతే మసీదుకి అందరికి పోయే అవకాశం ఉంది. మన దగ్గర ఇన్ని కుల వ్యవస్థ ఉంది, మనం హిందూ ధర్మంలోకి మనం నేరుగా గుడికి పోయే విధంగా కానీ లేదా మనం పూజారిగా ఎదగడానికి అవకాశం లేదు. కాబట్టి
ఖచ్చితంగా దీని మీద మనం హిందూ ధర్మాన్ని పరిరక్షించేటువంటి వాళ్ళు కానీ హిందూ సమాజం కానీ భారత రాజ్యాంగాన్ని అంగీకరించేటువంటి వాళ్ళు కానీ ఇంకా ఇంతకాలం ఈ వివక్ష ఎప్పుడు మన ఇప్పుడు ఇంతకాలం వందల వేల సంవత్సరాల కుల వివక్షని మన ధర్మశాస్త్రం అని ఇంకొకటి పోవాలన్నప్పుడు మరి దీన్ని కూడా మనం తొలగించుకోవడానికి మంచి అవకాశంగా ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తాం. అదనంగా మీరు అన్నట్లు ఇప్పుడు కుల వ్యవస్థ నిర్మూలన చేయాలంటే రిజర్వేషన్లు తొలగించాలి. అసలు రిజర్వేషన్లు లేకుంటేనే కులాలకు సంబంధించిన వ్యవస్థ కూడా తొలగిపోతుందంటారా? అంటే రిజర్వేషన్లు ఎక్కడ మాట్లాడాము ఏం మాట్లాడాము దీని మీద చాలా విస్తృతమైనటువంటి చర్చ ఇది. రిజర్వేషన్లు ఎవరికి ఇస్తున్నారు, రిజర్వేషన్లు ఎక్కడ అమలవుతున్నాయి? ఇప్పుడు రిజర్వేషన్ల గురించి మాట్లాడితే మనకు చాలా కొద్దిగా కనబడుతుంది. ఏదో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా లేవు, 5% ఉంది రిజర్వేషన్. అంటే ప్రభుత్వ రంగం 5% ఉంది, 90% ప్రైవేట్ రంగం అయిపోయింది. మీకు రిజర్వేషన్ ఎక్కడ ఉంది? ఏ అటెండర్కో, ఏ చిన్న పోలీసులకు, టీచర్లకు తప్ప. ఇవాళ పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, పెద్ద కంపెనీలన్నీ కూడా ప్రైవేట్ రంగంలోకి వెళ్ళిపోయినాయి. రెండోది భూమి ఎవరి చేతిలో ఉంది? భూమి 90% దళితుల చేతులు, బీసీల చేతులు లేదు. తర్వాత ఇవాళ పెద్ద పరిశ్రమలు, పెద్ద విద్య ఏవైతే టెక్నాలజీ పెద్ద ఉన్నాయో భారతదేశంలో ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నటువంటి విద్యా సంస్థలని అగ్రకులాల చేతులు 90% ఉన్నాయి. ఆ తర్వాత భూములు, వ్యవసాయము, ప్రాజెక్టులు, పరిశ్రమలు, వీటికి సంబంధించినటువంటి మరి మీరు చూసుకున్నట్టయితే మొత్తం 90% వాళ్ళ చేతిలో ఉంటుంది. అసలు మేము చెప్పేది కాదు. ఇవాళ రాహుల్ గాంధీ దేశ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఈ దేశాన్ని 60 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళే చెప్తా ఉన్నారు. మీడియాలో లేరు, ప్రధానమైనటువంటి సినిమా రంగంలో లేరు, ఆ తర్వాత టెలివిజన్ రంగం, ఏ రంగంలో చూసినా మీరు ఈ మెజార్టీ ప్రజలు ఎవరైతే దేశానికి ఉత్పత్తి సృష్టిస్తూ ఉన్నారో ఆ ప్రజలకి 10% మాత్రమే ప్రాతినిధ్యం ఉంది. అందుకే ఇవాళ ఈ 10% ప్రజలు కాదు, అందరి ఈ సృష్టి సంపాదన మొత్తం కూడా సమాన వాటగా పంపిణీ జరిగినప్పుడు రిజర్వేషన్ ఎవరు అడుగుతారు? రిజర్వేషన్ ఎవరు అవసరం? భూమి ఉందనుకో, నీకు 5 ఎకరాలు భూమి చేసిన తర్వాత వ్యవసాయం బ్రహ్మాండమైనటువంటి ప్రభుత్వం వాడికి కావాల్సినటువంటి పెట్టుబడులు కానీ కావాల్సినటువంటి గిట్టుబాటు ధర ఇస్తే నీకు రిజర్వేషన్ కోసం పోయి ఎక్కడో చిన్న ఉద్యోగం కోసం ఎందుకు కొట్లాడతారు? కాబట్టి రిజర్వేషన్ అంశం అనేది చాలా విస్తృతమైనది. ఆ రిజర్వేషన్లు కూడా ఇప్పుడు లేవు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో మొత్తం ప్రైవేటీకరణ అయింది. ఆ తర్వాత బ్యాంకులు ప్రైవేటీకరణ, BSNL ప్రైవేటీకరణ అయిపోయింది, LIC ప్రైవేటీకరణ అయిపోయింది. ఏదైతే ప్రధానమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని ప్రైవేటీకరణ అయిపోయిన తర్వాత రిజర్వేషన్లు కూడా 5% మాత్రమే. 5% కోసమే కొట్లాట పెట్టేసి ఆ ప్రజలు అక్కడే కొట్లాడుతూ ఉంటారు. రాజకీయ నాయకులు, ముఖ్యంగా ఎవరైతే ఈ పెట్టుబడిదారులు ఉన్నారో, ఆధిపత్య వర్గాలు ఉన్నారో, వాళ్ళు మంచి రాజ్యాంగ యొక్క సంస్థల్ని ధ్వంసం చేసే కార్యక్రమం కనపడుతుంది మనకు. ముఖ్యంగా చూడొచ్చు, ఏదైతే మందకృష్ణ మాదిగ అన్న మాటలను మేము సమర్థిస్తున్నాం. భారత రాజ్యాంగము, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూనే ఎక్కడైనా సరే అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించే హక్కు ఉంటుంది ప్రతి పౌరునికి, భారతదేశంలో నివసించే ప్రతి పౌరులకు. మందకృష్ణ మాటలను ఏకీభవిస్తున్నాం. భారత రాజ్యాంగంలో ఉన్న అంశాలు కానీ ఇటు సుప్రీంకోర్టు తీర్పుని గౌరవిస్తూనే ఏదైతే దళితులను కూడా ఆలయాల్లో పూజారిలో ఉంచాలనే మాటను మనం ఏకీభవిస్తున్నాం. ఎందుకంటే బ్రహ్మణులే వారు గుడిలో ఎందుకు ఉండాలి, ఇతర కులసులు ఎందుకు ఉండకూడదు అనే అంశాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది పరిస్థితి.